79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే వేగేష్ నరేంద్రవర్మరాజు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వేగేష్ నరేంద్రవర్మ మాట్లాడుతూ ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో అందరం కూడా మన ఇంటి పైన మువ్వన్నెల జెండాని ఎగరవేస్తూ ఆ జెండాకి సెల్యూట్ చేస్తూ మన దేశ అభిమానాన్ని మనం చాటుకుందాం. మరి ఈ 79 సంవత్సరాల కాలంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి, అభివృద్ధి మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవచ్చు. మరి మనము 2-3 సంవత్సరాల కాలంలోనే అతి పెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా, అమెరికా, చైనా తరువాత 3వ ఆర్థిక వ్యవస్థగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం అనేది భారత ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం. మరి ఈ రోజున భారత ప్రభుత్వం వికసిత్ భారత్ అనే ఒక లక్ష్యం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మనము రూపాంతరం చెంది మన దేశ ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలలో అగ్రరాజ్యాల కంటే ఎక్కువగా మనము ఆ దిశగా ముందుకు వెళ్ళి ఆ పరిస్థితుల్ని సాధించాలి అని చెప్పి భారత ప్రభుత్వ లక్ష్యం. మన దేశాన్ని వదిలిపెట్టి స్వతంత్రం సాధించిన రోజు ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 సందర్భంగా రేపు లేదు ఎల్లుండి మొత్తం కూడా దేశం అంతా కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రజాప్రతినిధులతో సహా మన జెండాని ఎగరవేయటం, జెండాకి వందనం సమర్పించుకోవటం, స్వతంత్ర సమర యోధుల్ని గుర్తు చేసుకోవటం, ఆ జెండా స్ఫూర్తితో దేశ ప్రగతికి, భవిష్యత్తుకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం స్ఫూర్తి ప్రదాయకంగా నాంది పలకటం, ఇవన్నీ మనం చేస్తా ఉంటాం. ఒక 48 గంటల ముందుగా 15వ తారీఖు జరగబోయే ఆ పండగ దినాన్ని పురస్కరించుకుని ఈ జెండా ప్రదర్శన చేయటం వీధుల్లో మనందరం కలిసికట్టుగా ఆగస్టు 15 బాగా చేసుకోవాలి అని, అది ప్రభుత్వ కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ తిరంగా, జెండా తిరంగా ఈ ప్రదర్శన చేయటం, ఆ ప్రదర్శనలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు వెంకట మురళి గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జెండా ప్రదర్శన